రీసెంట్ టైమ్స్‌లో ఒక మంచి ట్రెండ్ చేంజ్ అయితే గమనిస్తా ఉన్నాను. చాలామంది అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవడానికి ముందుకొస్తా ఉన్నారు. అఫ్‌కోర్స్ పెయిడ్ అడ్వైజరీ సర్వీసెస్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ దట్. ఒక అడ్వైజర్ యొక్క రోల్ అండ్ ప్రొఫెషన్‌కి మీరు రెస్పెక్ట్ ఇస్తా ఉన్నారు. అండ్ దానికన్నా ఇంకొక ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ లాంగ్ టర్మ్ మాతో పాటు ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు. దీన్ని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. నేను ఇలాంటి చేంజ్ రావాలనుకున్నాను. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్, టెంపరీగా ఏదైనా రిటర్న్ వస్తే తీసుకుంటాము, లేదా షార్ట్ టర్మ్లో డబుల్ త్రిబుల్ అయిపోతే బాగుంటుందేమో, ఇలాంటి మైండ్ సెట్లో స్టాక్ మార్కెట్ని ఒక గ్యాంబ్లింగ్ ప్రోడక్ట్ లాగా అనుకోవడం కానీ, లేకపోతే ట్రేడ్ చేయడం కానీ జరిగింది. కానీ వాస్తవంగా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా వెల్త్ క్రియేషన్ చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే లాంగ్ టర్మ్ ఉండే పేషెన్స్, ఆ లాంగ్ టర్మ్లో స్ట్రాటజీస్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్లో చాలామందికి ఈ విషయం అర్థమైంది. సో లాంగ్ టర్మ్లో ఉంటే మాకు వెల్త్ క్రియేషన్ ఇంకా బెటర్గా జరుగుతుందని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఇది చాలా వరకు నాకు చాలా హ్యాపీ మూమెంట్. అండ్ ఇలాంటి చేంజ్ నేను రావాలనుకుంటున్నాను. అండ్ ఇన్వెస్టర్స్లో ఈ మార్పు చూడాలని అనుకుంటున్నాను. మీరు డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతాలు చూస్తారు. మార్కెట్లో ఊహించని రిటర్న్స్ కూడా మీరు లాంగ్ టర్మ్లో చూడగలరు.